హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 2D మెన్సురేషన్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 107. ఇక్కడేమన్నాడంటే, ఎట్ ద రేట్ ఆఫ్ ₹320 పర్ హెక్టేర్ ద కాస్ట్ ఆఫ్ ప్లోయింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ ₹2880. ఫైండ్ ఇట్స్ ఏరియా, యూజ్ 1 హెక్టేర్ ఈజ్ ఈక్వల్ టు 10,000 స్క్వేర్ మీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుగులో ఏమన్నాడు అంటే, చూడండి, ఒక చతురస్రాకార పొలాన్ని దున్నడానికి హెక్టార్కు ₹320 ఖర్చు, మొత్తం ఖర్చు ₹2,880. ఆ పొలం విస్తీర్ణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు అంటే, చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఎట్ ద రేట్ ఆఫ్ ₹320 పర్ హెక్టేర్ ద కాస్ట్ ఆఫ్ ప్లోయింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ ₹2,880 అనమాట. ఫైన్ ఇట్స్ ఏరియా అన్నాడు. అంటే ఇక్కడ ఒక హెక్టేర్ ఏరియా, ఒక హెక్టేర్ అంటే 10,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఒక హెక్టేర్ అంటే 10,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఎంత ఏరియాని దున్నడానికి ఖర్చు ఎంత అంటే ₹320. ఓకేనా. ఒక హెక్టేర్ ఏరియాని దున్నడానికి ఖర్చు ఎంత అంటే ₹320. ఎంత? ₹320 అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, చూడండి, ద కాస్ట్ ఆఫ్ ప్లోయింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ ₹2,880. అంటే ఇక్కడ ఒక స్క్వేర్ ఉందన్నమాట. ఒక స్క్వేర్ ఫీల్డ్ అంటే స్క్వేర్ రూపంలో ఉన్న ఒక ల్యాండ్ అయితే ఉందన్నమాట. ఆ మొత్తాన్ని దున్నడానికి టోటల్ ఖర్చు ఎంత అయిందంటే ₹2,880 అయితే అయ్యిందనమాట. అయితే దీనికి సంబంధించిన ఏరియా కనుక్కోమంటున్నాడు. ఆ ల్యాండ్కి సంబంధించిన ఏరియా కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా ఈ ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో అది ఎందుకంటే ₹320 ఖర్చు అయిందంటే అప్పుడు దున్నిన ఏరియా ఎంత అంటే 1 హెక్టేర్ అనమాట. మరి ఇక్కడ టోటల్ ఖర్చు ఎంత అయింది? 2,880 అయింది. అప్పుడు ఇక్కడ దున్నాల్సిన ఏరియా ఏమవుతుంది? అది కనుక్కుంటే మనకి ఈ స్క్వేర్ యొక్క ఏరియా అవుతుంది. ఓకేనా. సో అదనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే, చూడండి జాగ్రత్తగా, ఈ 320 అనేది ఏమైనట్టు ఇక్కడ *9 అయినట్టు. అవునా కదా. చూడండి, 320 అనేది ఇక్కడ 2880 9 టైమ్స్ పోతుంది అనమాట. అవునా. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది? ఇది కూడా *9 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 90,000 స్క్వేర్ మీటర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. 90,000 స్క్వేర్ మీటర్స్ అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇది స్క్వేర్కి అయిన ఖర్చు, స్క్వేర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని దున్నడానికైనా ఖర్చు, దానికి సంబంధించిన ఏరియా అంతా 90,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. సింపుల్ కాన్సెప్టే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో ఉన్న ఒక పార్క్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో స్క్వేర్ షేప్లో ఉన్న ఒక పార్క్ అయితే ఉంది. అయితే ఈ పార్క్లో నడవడానికి దారి ఉన్నది కదా. అవునా కదా. నడవడానికి పార్క్ లోపల దారి ఉన్నది కదా. సో అలా ఇక్కడ ఈ పార్క్లో కూడా దారి అయితే ఉందన్నమాట. అది ఏ షేప్లో ఉందంటే, చూడండి జాగ్రత్తగా, అది ఏ షేప్లో ఉందంటే క్రాస్ షేప్లో ఉందన్నమాట. అంటే లైక్ ఇప్పుడు నేను చూపించే విధంగా దారి అయితే ఉందన్నమాట. ఇంకా అవ్వలేదు, ఒక నిమిషం. ఓకేనా. సో ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ పార్క్ లోపల దారి అయితే ఉందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను హైలైట్ చేస్తాను. ఆ ఏరియా అంతా కూడా ఏంది అంటే దారి అనమాట. ఓకేనా. సో ఇదిగోండి, చూసారా, ఇలా క్రాస్గా అటు దారి ఇటు దారి క్రాస్గా ఉన్నాయి అనమాట. సో ఇదంతా దారి అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఈ దారికి సంబంధించిన ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. సో ఈ దారికి సంబంధించిన ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే సింపుల్గా ఏరియా ఆఫ్ ది క్రాస్ పాత్ అనమాట. దీనికి సంబంధించిందే, ఇలాగే ఉండేది రెక్టాంగిల్కి సంబంధించింది చెప్పా. అవునా కదా. దీనికి ఎలా అయితే ఉంటుందో ప్రొసీజరు, సేమ్ రెక్టాంగిల్ కూడా అలాగే ఉంటుంది. అది మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఏరియా ఆఫ్ ది క్రాస్ పాత్ అనమాట. ఏరియా ఆఫ్ ది క్రాస్ పాత్. సో ఈ క్రాస్ పాత్ యొక్క ఏరియా ఎలా వస్తుందంటే, చూడండి, ఇక్కడ వీడు డైమెన్షన్స్ ఇస్తాడు. ఇదిగోండి, ఇదంతా పార్క్ కదా, ఈ మొత్తం స్క్వేర్ పార్క్ కదా. సో దాని యొక్క సైడ్ ఇస్తాడు. సైడ్ అంటే ఈ మొత్తం అనమాట. ఈ మొత్తం సైడ్ అనమాట. సైడ్ ఎంత ఇచ్చాడంటే లెట్ us say A అనుకుందాం. అదేవిధంగా ఈ పాత్ ఏదైతే ఉందో, దారి ఏదైతే ఉందో దాని యొక్క వెడల్పు ఇస్తాడు. వెడల్పు అంటే ఇదేనా కదా. సో ఇది వెడల్పు అనమాట. ఇది యూనిఫామ్గా ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే వెడల్పు అనేది సేమ్గా ఉంటుంది అనమాట. అది సపోజ్ సే ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ కూడా వెడల్పు ఎలా ఉంటుంది? సేమ్గా ఉంటుంది అనమాట. ఈ దారి వెడల్పు అనమాట సింపుల్గా. ఓకేనా. సో ఇది కూడా ఎక్స్ అనమాట. అయితే ఇప్పుడు ఈ దారి యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఈ దారి యొక్క ఏరియా ఎలా వస్తుందంటే, చూడండి జాగ్రత్తగా, ఆ దారి యొక్క
యొక్క ఏరియా ఎలా వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఈ దారి ఇలా హారిజాంటల్గా ఉన్న దారి దీని యొక్క ఏరియా కనుక్కుంటా. సో దీని యొక్క ఏరియా అంటే ఏమవుతుందో చెప్పండి, ఇదంతా ఒక రెక్టాంగిల్ అనే కదా, రెక్టాంగిల్ అనమాట. సో రెక్టాంగిల్ అంటే ఇదిగోండి, ఇది వెడల్పు ఎక్స్ అనమాట. సో లెంత్ వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, ఇది మొత్తం లెంత్ కదా. సో ఎంత అవుతుంది అంటే ఇది ఏ కాబట్టి ఇది కూడా ఏనే అవుతుంది, అవునా కదా. సో ఏ అవుతుంది, ఇది ఏ, ఇది ఎక్స్. సో దీని యొక్క ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏ ఇంటూ ఎక్స్ అయిద్దా, ఏ ఇంటూ ఎక్స్ అయిద్ది అనమాట. అర్థమైందా. సో దీని యొక్క ఏరియా ఏమవుతుందంటే ఏ ఇంటూ ఎక్స్. సో ఏ ఇంటూ ఎక్స్ అయిద్ది, అవునా. అదేవిధంగా ఇది కూడా దారే కదా. సో దీని ఏరియా కనుక్కుంటా. దీని ఏరియా అంటే ఏమవుతుంది, ఇక్కడ వెడల్పు ఎంత, ఎక్స్. అదేవిధంగా బార్ ఎంత, ఈ బార్ ఎంత, ఇది మొత్తం సైడ్ కదా. సైడ్ అంటే ఇక్కడ ఏ కాబట్టి సైడ్ కూడా ఏ అవుతుంది, ఇటు సైడ్ కూడా. సో అప్పుడు ఇది కూడా మనకేమవుతుంది, ఏ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏరియా అంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ ఏనైనా కదా, రెక్టాంగిల్ అని కదా ఇది. సో ఎక్స్ ఇంటూ ఏ అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ అనమాట. సో ఇది ఈ ఏరియా, అదేవిధంగా ఈ ఏరియా, ఈ రెండింటిని యాడ్ చేస్తా. సో అప్పుడు నాకేమొస్తుంది, ఈ దారి మొత్తం ఏరియా వస్తుంది, అవునా కదా. ఈ దారి మొత్తం ఏరియా వస్తుంది, హారిజాంటల్ వర్టికల్, ఓకేనా. అడ్డంగా ఉన్నది, నిలువుగా ఉన్నది, ఆ రెండు ఏరియాస్ని యాడ్ చేసా. అప్పుడు నాకు ఈ దారి యొక్క ఏరియా వస్తుంది, అవునా కదా. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనం ఇలా తీసుకున్నప్పుడు ఈ ఏరియా వచ్చిందా, అవునా కదా. ఇలా తీసుకున్నప్పుడు ఈ ఏరియా వచ్చింది, అవునా. అదేవిధంగా ఈ దారి తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ ఏరియా వచ్చింది, అవునా కదా. అంటే ఇక్కడ ఏదైతే ఈ స్క్వేర్ రూపంలో మిడిల్లో ఏరియా ఉందో అది 2 సార్లు వచ్చింది, అవునా. సో అది తీసేయాలి కదా, తీసేద్దాం. సో దీని ఏరియా ఏమవుతుందండి చెప్పండి, ఈ వెడల్పు ఎంత అంటే ఎక్స్, అవునా. అలాగే ఈ వెడల్పు కూడా ఎక్స్ అనే కదా, ఎక్స్. దాని ఏరియా అంటే ఏమవుతుంది, స్క్వేర్ కాబట్టి సింపుల్గా ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అది తీసేయాలన్నమాట, అది మనం తీసేయాలి. అర్థమైందా. అది తీసేసామన్నమాట. ముందు ఈ ఏరియా కనుక్కుంటే అది రెక్టాంగిల్ కాబట్టి ఏఎక్స్ అయింది, అవునా కదా. అదేవిధంగా తర్వాత ఈ ఏరియా కనుక్కున్నాం, అది కూడా ఏఎక్స్ అయింది, రెండింటిని యాడ్ చేసాం, అవునా. అయితే ఇక్కడ ఇలా కనుక్కున్నప్పుడు 2 సార్లు మిడిల్లో ఉన్న పార్ట్ వచ్చింది, అవునా. అది తీసేయాలన్నమాట. అది ఒకసారి తీసేస్తే మనకి ఓవరాల్గా ఈ క్రాస్ పాత్ ఏరియా అయితే వస్తుందన్నమాట, ఓకేనా. సో అలా ఇదేమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇదేమవుతుంది 2ax అవుతుందా, 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ అనమాట, అవునా కదా. మీరు కావాలనుకుంటే ఎక్స్ని కామన్ తీసుకోవచ్చు, అర్థమైందా. సో ఎక్స్ని కామన్ తీస్తే 2a మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ అవుతుంది. అలా ఏరియా ఆఫ్ ద క్రాస్ పాత్, ఇది స్క్వేర్ సంబంధించింది అనమాట, అంటే స్క్వేర్ పార్క్ అనమాట. స్క్వేర్ పార్క్కి సంబంధించి ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట, ఓకేనా. అయితే మీకు రెక్టాంగిల్కి సంబంధించినప్పుడు ఏం చెప్పాను, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది ఇటు సైడ్ది బ్రెడ్త్ అనుకుంటే, అదేవిధంగా ఇక్కడ ఈ విడ్త్ ఏదైతే ఉందో, ఈ వెడల్పు ఏదైతే ఉందో అది ఎక్స్ అనుకుంటే, అప్పుడు ఏరియా ఆఫ్ ద క్రాస్ పాత్ ఏమవుతుందని చెప్పారు, ఎక్స్ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ అవుతుందని చెప్పాను, అవునా కదా. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో రెక్టాంగిల్ కాబట్టి లెంత్ బ్రెడ్త్ ఉంటాయి కదా. సో ఇది ఎల్, ఇది బి. అదేవిధంగా దారి యొక్క వెడల్పు ఎక్స్ అనుకుంటే, అప్పుడు ఈ క్రాస్ పాత్ యొక్క ఏరియా ఎలా వస్తుందని చెప్పాను, ఎక్స్ ఇంటూ ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ అవుతుందని చెప్పాను, అవునా కదా. అయితే ఇక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ అని సపరేట్గా ఉండవు, ఎందుకంటే ఇది స్క్వేర్ కదా. సో సైడ్ మాత్రమే ఉంటుంది, ఓకేనా. సో ఎల్ వాల్యూ ఏ అవుతుంది, బి వాల్యూ కూడా ఏనే అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ ఇది మొత్తం ఏ కదా. సో బి వాల్యూ కూడా బ్రెడ్త్ కూడా ఏనే అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఏ పెడితే మనకేమవుతుంది, 2a మైనస్ ఎక్స్ అవుతుంది. మళ్ళీ ఇదే కదా వచ్చేది. సో అదనమాట, ఓకేనా. ఇక్కడికి డిఫరెన్స్ ఏముండదు. అక్కడ ఎల్ ప్లస్ బి మైనస్ ఎక్స్ వస్తే ఇక్కడ మనకేమొస్తుంది, ఎల్ ప్లస్ బి అంటే రెండు సేమే కదా, ఎందుకంటే సైడ్స్ సేమ్గా ఉంటాయి కదా. ఇది ఏ అయితే 2a అవుతుంది అనమాట, 2a మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఫైనల్గా స్క్వేర్కి సంబంధించి క్రాస్ పాత్ ఏరియా అంటే ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ అవుతుంది, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి మీరు. చూడండి క్వశ్చన్ నెంబర్ 108. ఇక్కడ ఏమన్నాడంటే 2 meter wide roads are built in the middle of a square park of side 22 meters parallel to its length and breadth. What will be the cost of laying gravel on this road at the rate of rupees 100 per square meter అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఒక 22 మీటర్లు పొడవు గల చతురస్రాకార పార్క్ మధ్యలో 2 మీటర్లు వెడల్పు గల 2 రహదారులు నిర్మించారు. పొడవు మరియు వెడల్పుకు సమాంతరంగా ప్రతి చదరపు మీటర్కు 100 రూపాయల రేటు ఉంటే రోడ్డు మీద గరుగు వేయడానికి ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 2 meter wide roads are built in the middle of a square park of side 22 meters అనమాట. సో ఇక్కడ ఒక స్క్వేర్ పార్క్ ఉంది, దాని యొక్క సైడ్ ఎంత అంటే 22 meters అనమాట. ఓకేనా. సో ఇందా చెప్పింది, మళ్ళీ కొత్తగా చెప్పేది కాదు ఇది. ఓకేనా. సో ఇది ఒక స్క్వేర్ పార్క్ అనమాట. దీని యొక్క సైడ్ వచ్చేసరికి ఎంత ఇచ్చాడు మనకి, 22 meters అయితే ఇచ్చాడు అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, 2 meter wide roads are built ప్యారలల్ టు ఇట్స్ లెంత్ అండ్ బ్రెడ్త్. అంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ కదా. సో ఈ రెండింటికి ప్యారలల్గా, అంటే ఇది బ్రెడ్త్ కదా. సో బ్రెడ్త్కి ప్యారలల్గా ఒక 2 meters వెడల్పున్న రోడ్ అయితే ఇలా వేశారనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసరికి, ఈ రోడ్ వచ్చేసరికి బ్రెడ్త్కి ప్యారలల్గా ఉండిద్ది అనమాట. ఓకేనా. సో ఇది అలాగే లెంత్కి ప్యారలల్గా ఉండే ఇంకొక రోడ్ వేశారు. ఇది లెంత్ కదా. సో దీనికి ప్యారలల్గా ఉండే రోడ్ అనమాట. ఇది కూడా 2 meters వెడల్పు ఉండిద్ది అనమాట. ఓకేనా. సో అలా సింపుల్గా ఇది ఒక రోడ్డు, ఇది ఒక రోడ్డు అనమాట, 2 రోడ్లు అనమాట. ఈ విధంగా రోడ్లు అయితే వేశారనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ లేయింగ్ గ్రావెల్ ఆన్ దిస్ రోడ్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100 per square meter. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రోడ్డు మీద గ్రావెల్ వేయాలన్నమాట. ఓకేనా. గ్రావెల్ వేయాలన్నమాట. అలా వేయాలంటే ఖర్చు ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకేనా. దానికోసం మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, ఎట్ ద రేట్ ఆఫ్ ₹100 per square meter అంటున్నాడు. అంటే ఒక స్క్వేర్ మీటర్కి ₹100 అనమాట. అయితే టోటల్గా ఈ ఏరియా మొత్తానికి వేయాలంటే, ఈ రోడ్డు మొత్తానికి వేయాలంటే ఖర్చు ఎంత అవుతుంది అంటున్నాడు. ఓకేనా. సో ముందు మనం ఏం చేయాలంటే ఈ ఏరియా ఎంతో కనుక్కోవాలి. ఈ రోడ్డుకు సంబంధించి, క్రాస్ పాత్కు సంబంధించి ఏరియా కనుక్కొని దాని నుంచి కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రోడ్డు యొక్క వెడల్పు ఎంత, 2 meters, 2 meters, అవునా కదా. ఇక్కడ కూడా 2 meters అనమాట. ఇదేంటంటే అర్థం అవడానికి చదువుతున్నాను, కానీ డైరెక్ట్గా చేసేయాలన్నమాట ఈ క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ వెడల్పుని మనం ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం, అవునా. సైడ్ని మనం ఏమనుకుంటాం, ఏ అనుకుంటాం, అవునా కదా. సో ఇప్పుడు క్రాస్ పాత్ ఏరియా అంటే ఇదేనా కదా. సో ఈ రోడ్డు మొత్తం మీద మనం ఏం వేయాలి, గ్రాబెల్ వేయాలన్నమాట. సో ఏరియా ఏమవుతుందో చెప్పండి. ఏరియా ఇందాక మీకు ఆల్రెడీ ఏమని చెప్పాను, ఇదిగోండి, x × 2a - x అవుతుందని చెప్పానా. x × 2a - x అవుతుంది. ఇది ఏరియా అనమాట. అవునా. సో x అంటే ఎంత మనకి, 2 meters, 2 meters అనమాట. అవునా. అలాగే 2a అంటే 2 × 22 అంటే 44 అవుతుందా. 44 - x అంటే 2 అనమాట. సో 2 × 42 అనమాట. 2 × 42 అంటే 84 square meters వచ్చిందనమాట. సో టోటల్ ఏరియా ఎంత వచ్చింది, 84 square meter వచ్చింది. అయితే ఇక్కడ మనం అడుగుతుంది ఏరియా కాదు, కాస్ట్ అడుగుతున్నాడు. సో కాస్ట్ ఏమవుతుందో చెప్పండి. ఒక స్క్వేర్ మీటర్కి ఎంత, ఒక స్క్వేర్ మీటర్కి అంటే 1 meter squareకి ₹100 కాస్ట్. అలా ఎన్ని మీటర్ స్క్వేర్లు వచ్చింది మనకి, 84 meter squareలు వచ్చింది. అవునా. ఏరియా అనేది సో 84 × 1 meter square కాస్ట్ ఎంత, ₹100 అనమాట. సో టోటల్ కాస్ట్ ఎంత అంటే 8400. సో 8400 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మీకు ఏంటంటే ఇలా వేయాల్సింది, ఎందుకంటే అర్థం అవ్వాలనేసి వేసా, కానీ దీంతో మనకి అనవసరం. డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని కొట్టేయడమే. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏరియా వస్తుంది, ఏరియా నుంచి కాస్ట్ వచ్చింది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 109. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనీష్ డిగ్స్ 48 poles టు ఫెన్స్ ఎ స్క్వేర్ ఏరియా. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 pillars ఈజ్ 5 meters, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ దస్ ఫార్మ్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనీష్ ఒక చతురస్రాకార ప్రాంతాన్ని కంచితో చుట్టడానికి 48 స్తంభాలు పెట్టాడు. 2 స్తంభాల మధ్య దూరం 5 మీటర్లు. ఆ చతురస్రం విస్తీర్ణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, మనీష్ డిగ్స్ 48 poles టు ఫెన్స్ ఏ స్క్వేర్ ఏరియా అన్నాడు. సో స్క్వేర్ ఏరియా అంటున్నాడు కదా, స్క్వేర్ ఒకటి తీసుకుందాం. ఓకేనా. సో ఇది స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మనీష్ డిగ్స్ 48 poles టు ఫెన్స్ ఏ స్క్వేర్ ఏరియా అంటున్నాడు. సో ఇక్కడ ఈ స్క్వేర్ యొక్క ఏరియా మొత్తానికి కంచి వేయడానికి, ఈ స్క్వేర్ ఏరియా మొత్తానికి కంచి వేయడానికి, ఇలా కంచి వేయడానికి మనీష్ అనేవాడు 48 poles అయితే తవ్వాడు అనమాట. అంటే సింపుల్గా 48 poles అయితే వేసాడు అనమాట. ఓకేనా. సో ఇదొక పోలు, ఇదొక పోలు, ఇదొక పోలు, అలా వీడు ఈ మొత్తం కలిపి ఎన్ని పోల్స్ వేసాడంటే టోటల్గా
టోటల్గా 48 పోల్స్ అయితే వేసాడు అనమాట. టోటల్గా ఎన్ని పోల్స్ వేశాడు? 48 పోల్స్ అయితే వేసాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పోల్స్ అంటే పిల్లర్స్ అనమాట, పిల్లర్స్ ఈజ్ 5 మీటర్స్ అనమాట. సో రెండు పోల్స్కి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 5 మీటర్స్ అనమాట, 5 మీటర్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటున్నాడు. సో ఈ స్క్వేర్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే మనకి ఎలా వస్తుంది? ఏ స్క్వేర్ అయినా కదా, ఏ స్క్వేర్. సో ఇది మనం కనుక్కోవాలి, అవునా కదా. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదంతా ఒక క్లోజ్డ్ ఫిగర్ కదా, ఇదంతా ఒక క్లోజ్డ్ ఫిగర్, అవునా. సో దీని చుట్టూ స్తంభాలు నాటాడు అనమాట, అవునా కదా. దీని చుట్టూ స్తంభాలు నాటాడు, అవునా. మరి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక క్లోజ్డ్ ఫిగర్ అనుకుందాం. దీని చుట్టూ 4 స్తంభాలు నాటాడు అనుకుందాం. లేదంటే సింపుల్గా ఒక 5 నాటాడు అనుకుందాం. ఓకేనా. ఇలా 5 స్తంభాలు నాటాడు అనమాట. ఈ ఏరియా చుట్టూ 5 స్తంభాలు నాటాడు, అవునా. సో ఇక్కడ ఈ 5 స్తంభాలకి మధ్యలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో చూడండి. ఇదిగోండి, ఇది ఒక గ్యాప్, ఈ రెండో గ్యాప్, మూడో గ్యాప్, 4గో గ్యాప్, 5ో గ్యాప్, అవునా కదా. అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ చుట్టూ ఎన్నైతే స్తంభాలు మనం పాతుతామో, ఎన్నైతే స్తంభాలు నాటుతామో వాటికి మధ్యలో గ్యాప్స్ కూడా అన్నే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసాం కదా, 5 స్తంభాలు మనం నిలబెట్టాం. 5 స్తంభాలు నిలబెడితే మనకి 5 గ్యాప్లు వచ్చినాయి అనమాట. ఓకేనా. 5 స్తంభాలు నిలబెడితే 5 గ్యాప్లు వచ్చినాయి. మరి ఇక్కడ టోటల్గా ఎన్ని స్తంభాలు నిలబెట్టారు అంటే 48 పోల్స్ అయితే నిలబెట్టారు, అవునా కదా. సో 48 పోల్స్ ఉన్నాయి. సో 48 పోల్స్కి ఎన్ని గ్యాప్లు ఉంటాయి? 48 పోల్స్కి ఎన్ని గ్యాప్లు ఉంటాయి అంటే 48 గ్యాప్స్ ఉంటాయి. అలా మనకి టోటల్గా 48 గ్యాప్స్ ఉంటాయి, అవునా కదా. సో ఇదొక గ్యాప్, అలా టోటల్గా ఎన్ని గ్యాప్స్ ఉంటాయి అంటే 48 గ్యాప్స్ ఉంటాయి. అయితే ఇక్కడ గ్యాప్ ఎంత? 2 స్తంభాలకి మధ్య గ్యాప్ ఎంత? 5 మీటర్స్. అలా ఇక్కడ ఒక గ్యాప్ వాల్యూ 5 మీటర్స్ అయితే మొత్తం 48 గ్యాప్స్ ఉన్నాయి. 48 గ్యాప్స్ అంటే 48 ఇంటూ 5 మీటర్స్ అనమాట. అలా టోటల్గా ఈ గ్యాప్స్ అన్నీ కలిపితే మనకి ఎన్ని మీటర్స్ వచ్చింది అంటే 48 ఇంటూ 5 మీటర్స్ వచ్చింది అనమాట. అర్థమైందా? టోటల్గా 48 గ్యాప్స్ ఉంటాయి. ఇలాంటి గ్యాప్స్ ఎన్ని ఉంటాయి అంటే స్తంభాలకు మధ్య గ్యాప్స్ 48 ఉంటాయి. ఒక గ్యాప్ వాల్యూ ఎంత? గ్యాప్ ఎంత మనకి? 5 మీటర్స్ కదా. సో అలా 48 గ్యాప్స్ కాబట్టి 48 ఇంటూ 5 మీటర్స్ అనమాట. అయితే ఇక్కడ టోటల్ గ్యాప్స్ కదా, ఇది టోటల్ గ్యాప్స్. మరి ఇక్కడ ఈ గ్యాప్స్ అన్నీ కలిపితే మనకేమొస్తుందో చెప్పండి. మనకేమొస్తుంది? పెరిమీటర్ వస్తుంది అనమాట. సో ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ వచ్చింది. సో టోటల్ గ్యాప్స్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అయింది? పెరిమీటర్కి ఈక్వల్ అయింది. పెరిమీటర్ అంటే 4a కాదా? 4a. సో 4a వాల్యూ తెలిస్తే మనకి ఏ స్క్వేర్ సింపుల్గా వచ్చింది, అది కనుక్కుంటే అయిపోయింది అనమాట ఆన్సర్. ఓకేనా. సో 4 1 టైమ్ 4 ఇక్కడ ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. 12 5 60. ఏ ఈక్వల్ టు 60 అనమాట. సో ఏ ఈక్వల్ టు 60 అయితే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవ్వాలి? ఏ స్క్వేర్ ఈక్వల్ టు 60 స్క్వేర్ అనమాట. 3600 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇదేంటి? ఇది క్లోజ్డ్ ఫిగర్ అనమాట. ఇది క్లోజ్డ్ ఫిగర్. ఇలా క్లోజ్డ్ ఫిగర్ ఇచ్చి ఈ క్లోజ్డ్ ఫిగర్ చుట్టూ ఇలా స్తంభాలు నాటాము అనేసి చెప్తాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ 48 అనేది ఏంటి? ఇది పోల్స్ అనమాట. 48 అనేది పోల్స్ అనమాట. ఎన్ని పోల్స్ అది. ఇక్కడ 5 మీటర్స్ అనేది ఏంటి? 5 మీటర్స్ అనేది ఏంటంటే గ్యాప్ అనమాట. 5 మీటర్స్ అనేది గ్యాప్. సో పోల్స్ ఇంటూ గ్యాప్ చేస్తే మనకేమొస్తుంది? దేనికి ఈక్వల్ అయింది? 4aకి ఈక్వల్ అయింది. అంటే ఇదేంటి? పెరిమీటర్ అనే కదా. సో పెరిమీటర్ ఆ ఫిగర్ యొక్క పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? బండ గుర్తు ఏంటంటే పోల్స్ నంబర్ ఆఫ్ పోల్స్ ఇంటూ గ్యాప్ చేస్తే మనకేమవుతుందంటే ఇక్కడ ఏదైతే క్లోజ్డ్ ఫిగర్ ఇచ్చారో దాని యొక్క పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? సో అదనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముందు మనకు ఉండాల్సింది ఏంటి? క్లోజ్డ్ ఫిగర్ అనమాట. క్లోజ్డ్ ఫిగర్ ఉన్నప్పుడు క్లోజ్డ్ ఫిగర్ చుట్టూ స్తంభాలు నాటాం అంటే మనం ఏం చేయాలి? స్తంభాల యొక్క సంఖ్య అనమాట. పోల్స్ నంబర్ ఆఫ్ పోల్స్ ఇంటూ గ్యాప్ చేయాలి. చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది? పెరిమీటర్కి ఈక్వల్ అవుతుంది. సో అది కండిషన్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 110. ఇక్కడ ఏమన్నాడంటే ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 56 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ 42 సెంటీమీటర్స్. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఇన్ సెంటీమీటర్స్ హూజ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ యూజ్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత పొడవు 56 సెంటీమీటర్లు మరియు వెడల్పు 42 సెంటీమీటర్లు గల ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి
సమానం. ఆ చతురస్రం యొక్క భుజం వ్యాసార్థంగా ఉండే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడంటే ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు perimeter of a rectangle of length 56 centimeters and breadth 42 centimeters అన్నాడు. సో స్క్వేర్ యొక్క పెరిమీటర్, స్క్వేర్ యొక్క సైడ్ ఏ అనుకుంటే పెరిమీటర్ ఏమవుతుంది 4a అవుతుందా, 4a అవుతుంది అనమాట. అది దేనికి ఈక్వల్గా ఉంది, ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ 56 centimeters అండ్ బ్రెడ్త్ 42 centimeters. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్కి ఈక్వల్గా ఉందన్నమాట. అంటే 2 times ఆఫ్ l ప్లస్ బి కదా, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే l ఏమో 56, L ఏమో 56 ప్లస్ బి ఏమో బ్రెడ్త్ ఏమో 42 అనమాట. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 times ఆఫ్ ఇది ఎంత అవుతుంది 98 అవుతుందా, 98 అనమాట. అవునా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇది అలా వదిలేసేయండి. ఇక్కడ ఏమంటున్నాడు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది సెమీ సర్కిల్ అనుకో కాసేపు, ఇది సెమీ సర్కిల్ కదా, దీని యొక్క పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా కదా. సో దీని యొక్క పెరిమీటర్ అంటే ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, దీని యొక్క పెరిమీటర్ ఏమవుతుందంటే πr + 2r అవుతుంది. పెరిమీటర్ అంటే πr + 2r. నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. ఓకేనా, πr + 2r. దీన్ని సింప్లిఫై చేసి ఏమంటారంటే π + 2 × r అనేసి కూడా చెప్తారు. ఓకేనా, π + 2 × r అనేసి కూడా చెప్తారు అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ హూజ్ డయామీటర్ ఈక్వల్ టు ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్. అంటే దీని యొక్క డయామీటర్ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే డయామీటర్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ యొక్క సైడ్కి ఈక్వల్ అవుతుంది, అంటే ఏకి ఈక్వల్ అవుతుంది అనమాట. అవునా, సో ఇక్కడ నుంచి ఏ కనుక్కుందాం, దాని నుంచి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అవునా, సో ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 2 times, 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 49 times. అవునా కదా, 49 times. ఏ ఈక్వల్ టు 49, అవునా కదా. సో డి అంటే ఏంటి 2r ఈక్వల్ టు 49, అప్పుడు r ఈక్వల్ టు ఏమవుతుంది, r ఈక్వల్ టు 49/2 అవుతుందా, 49/2. మనం కనుక్కోవాల్సింది ఈ వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఓకేనా, సో ఈ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, π అంటే 22/7 ఇంటూ r అంటే మనకి ఎంత వాల్యూ, r అంటే 49/2, 49/2 ప్లస్ 2r అంటే డైరెక్ట్గా 49. అవును కదా, మళ్ళీ r అంటే 49/2 ఇంటూ 2 వద్దు, డైరెక్ట్గా 2r అంటే 49. ఈ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. అవునా కదా. సో ఇక్కడ చూస్తే 7 1 టైము, 7 ఇక్కడ 7 times, 2 1 టైము, 2 ఇక్కడ 11 times, 11 × 7 అంటే 77, 77 + 49 ఎంత అవుతుంది మనకి 126 అవుతుందా, 126 అనమాట. అలా ఏమవుతుందంటే పెరిమీటర్ అనేది 126 అనమాట. అర్థమైందా. ఇక్కడ ఈ కండిషన్ నుంచి ఏ వాల్యూ వచ్చింది మనకి, ఏ వాల్యూ ఎంత వచ్చింది 49 వచ్చింది. అవునా, సో ఇక్కడ దీని యొక్క డయామీటర్ ఏమి ఇచ్చాడు, ఏకి ఈక్వల్ అన్నాడు, స్క్వేర్ యొక్క సైడ్కి ఈక్వల్ అన్నాడు. సో ఈక్వల్ చేసుకున్నాం. డయామీటర్ అంటే 2r ఈక్వల్ టు 49, r ఈక్వల్ టు 49/2. అలా మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం, 126 వచ్చిందనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 111. ఎక్కడేమంటున్నాడు అంటే 4 cows are tied to the 4 corners of a square field 28 meters long so that each cow touches 2 cows in the adjacent corners. If the grass available to the cows in the area inside the square field was sufficient to sustain them for 22 days, then for how many days would the grass beyond the reach of these cows be able to sustain them if someone cuts it and makes it fit for grazing, leaves inside part, use π is equal to 22/7 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో చూడండి 28 మీటర్ల పొడవు గల చతురస్రాకార పొలంలోని 4 మూలల్లో 4 ఆవులను కట్టారు. ప్రతి ఆవు పక్కనున్న 2 ఆవులను తాకేంత వరకు తాడు ఉంది. చతురస్రం లోపలి భాగంలోని గడ్డి 22 రోజులు సరిపోతే ఆవులకు అందని భాగంలోని గడ్డి ఎన్ని రోజుల పాటు సరిపోతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో సింపుల్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడు 4 cows are tied to the
4 కార్నర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ 28 మీటర్స్ లాంగ్ అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ స్క్వేర్ ఫీల్డ్ ఒకటి ఉంది, దాని యొక్క లెంత్ అంటే సింపుల్గా సైడ్ ఎంత అంటే 28 మీటర్స్ అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. సో ఇది ఒక స్క్వేర్ ఫీల్డ్ అనుకుందాం. దీని యొక్క సైడ్ ఎంత అంటే ఈ మొత్తం 28 మీటర్స్ అనమాట. 28 మీటర్స్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 4 cows ఆర్ టైడ్ టు ది కార్నర్స్ ఆఫ్ ద స్క్వేర్ ఫీల్డ్ అంటున్నాడు. కార్నర్స్ అంటే ఇదిగోండి ఇవే కదా కార్నర్స్. సో ఈ 4 కార్నర్స్లో 4 ఆవులను అయితే కట్టేశారనమాట. ఈ 4 కార్నర్స్లో 4 ఆవులను అయితే కట్టేశారనమాట. అయితే ఇక్కడ కండిషన్ ఏమంటాడంటే చూడండి, సచ్ దట్ ఈచ్ కౌ టచెస్ ది 2 cows ఇన్ ద అడ్జసెంట్ కార్నర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ఆవును కట్టేసామంటే ఆ కట్టేసిన ఆవు ఎలా ఉండాలంటే దానికి పక్కనే ఉన్న 2 ఆవులను కూడా టచ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో దీనికి పక్కనే ఇంకొక ఆవు ఇక్కడ ఉంది కదా, అవునా కదా, అలాగే దీనికి పక్కన ఇంకొక ఆవు ఇక్కడ ఉంది కదా. సో ఈ 2 ఆవుల్ని ఈ ఆవు అనేది టచ్ చేసే విధంగా కట్టివేయబడాలన్నమాట. ఓకేనా. అలాగే ఈ ఆవు తీసుకుంటే ఇది దీన్ని టచ్ చేయాలి, దీన్ని టచ్ చేయాలన్నమాట. అలా టచ్ చేసే విధంగా కట్టేయాలన్నమాట. అవునా. సో ఎలా కట్టేస్తారంటే చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి ఇలా కట్టేస్తారనమాట. ఇలా కట్టేస్తారు. దీన్ని ఎలా కట్టేస్తారు, దీన్ని ఇలా కట్టేస్తారనమాట. అవునా. సో ఈ 2 టచ్ అవుతున్నాయి. అవునా. అలాగే దీన్ని కూడా టచ్ చేయాలి కదా. సో దీన్ని ఎలా కట్టేస్తారంటే చూడండి, ఇదిగోండి ఇలా కట్టేస్తారనమాట. అవునా. సో ఇలా కట్టేస్తారనమాట. సో ఇది వెళ్ళి దీన్ని టచ్ అవుతుంది, అవునా కదా. సో ఇక్కడ ఇలా టచ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఈ 2 ఇలా టచ్ అవుతాయి అనమాట, అవునా కదా. సో ఇలా ప్రతి ఆవు ఎలా ఉంటుంది, దానికి 2 వైపులు ఉన్న అటువైపు ఆవుని ఇటువైపు ఆవుని అడ్జసెంట్ కౌస్ని అయితే టచ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా టచ్ చేసే విధంగా ఆవులు అయితే ఉంటాయి అనమాట. అర్థమైందా. సో ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఈ పాయింట్ దగ్గర ఇటు నుంచి వచ్చి ఈ ఆవు, ఇటు నుంచి వచ్చి ఈ ఆవు, ఈ 2 మీట్ అవుతాయి అనమాట. అవునా. సో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇటు నుంచి ఆవు, ఇటు నుంచి ఆవు 2 కలుస్తాయి అనమాట. అలా మనకి టచ్ అయ్యే విధంగా ఇవి కట్టివేయబడ్డాయి అనమాట. ఓకేనా. అయితే ఇక్కడేమంటాడు అంటే చూడండి, ఇఫ్ ద గ్రాస్ అవైలబుల్ టు ది కౌస్ ఇన్ ద ఏరియా ఇన్సైడ్ ద స్క్వేర్ ఫీల్డ్ వాజ్ సఫిషియంట్ టు సస్టైన్ దెమ్ ఫర్ 22 days అంటున్నాడు. అంటే ఈ ఆవులకి అవైలబుల్గా ఉన్న ఏదైతే ఉందో ఏరియా, వీటికి అవైలబుల్గా ఉన్న ఏరియా ఏదైతే ఉందో అందులో గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి అనేది వీటికి 22 రోజులకి సరిపోద్ది అనమాట. అవునా. సో ఇప్పుడు ఈ ఆవు ఇలా ఉంది కదా. సో దీనికి అవైలబుల్గా ఉన్న గడ్డి అంటే ఏమవుతుందో చెప్పండి. ఇదిగోండి ఇది ఇలా తిరిగిద్ది కదా, ఇదిగోండి ఈ విధంగా ఇది ఇలా తిరుక్కుంటా ఇక్కడి నుంచి ఇలా తిరిగిద్ది అనమాట. అది కూడా ఇన్సైడ్ ది స్క్వేర్ ఫీల్డ్ అంటున్నాడు. సో ఇలా అనమాట. సో ఈ లోపల ఉన్న ఈ గడ్డి అనమాట. అవునా. సో ఇలా అలాగే ఈ ఆవు ఇలా తిరిగిద్ది కదా. సో ఈ ఆవు ఇలా తిరిగిద్ది. అవునా. మళ్ళీ ఈ ఆవు ఇలా తిరిగిద్ది కదా, ఈ ఆవు ఇలా తిరిగిద్ది. అవునా. సో ఇలా తిరుగుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి అంతకుమించి పోవు కదా. సో అదనమాట. అయితే ఇక్కడ వీటికి అవైలబుల్గా ఉన్న గడ్డి అంటే ఇది అవుతుంది అనమాట. ఇక్కడ మనకి క్వార్టర్ సర్కిల్స్ ఫామ్ అయినాయి కదా. సో ఈ క్వార్టర్ సర్కిల్స్లో ఉన్న గడ్డి వీటికి అవైలబుల్గా ఉండే గడ్డి అవుతుంది అనమాట. వీటికి అవైలబుల్గా ఉండే గడ్డి అవుతుంది. ఆ గడ్డి వీటికి ఎన్ని రోజులకు సరిపోతుందంటే 22 డేస్కి సరిపోతుంది. అర్థమైందా. 22 డేస్కి అయితే సరిపోతుంది అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి, for how many days would the grass beyond the reach of these cows be able to sustain them if someone cuts it and makes it fit for grazing, leaves the inside part అంటున్నాడు. అంటే ఇక్కడ వీటికి అందనది ఏదైతే ఉందో, వీటికి అందనదంటే ఇవి ఇలా వెళ్తాయి అంతేగాని ఈ మిడిల్లో అందుకోలేవు కదా, ఈ మిడిల్లో అందుకోలేవు అనమాట. సో ఈ మిడిల్లో ఉన్న అందుకోలేని గడ్డి ఏదైతే ఉందో ఇది కోసి వాటికి వేసామనుకోండి, అది ఎన్ని రోజులకి సరిపోతుంది అంటున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చనే కదా. సో ఈ 22 రోజులకి ఏ గడ్డి సరిపోతుంది, వాటికి అవైలబుల్గా ఉన్న గడ్డి అంటే ఈ 4 క్వార్టర్ సర్కిల్స్లో ఉన్న గడ్డి 22 రోజులకి సరిపోద్ది అనమాట. సో 4 క్వార్టర్ సర్కిల్స్ అంటే ఇవి ఈక్వల్ క్వార్టర్ సర్కిల్స్ కదా, అవునా కదా. సో ఈక్వల్ క్వార్టర్ సర్కిల్స్ కాబట్టి మొత్తం కలిపితే 4 కలిపితే మనకి కంప్లీట్గా సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా కదా ఈ మొత్తం గడ్డి అంటే ఏరియా అనమాట. సో సర్కిల్ యొక్క ఏరియా అంటే πr² అవుతుంది అనమాట. అయితే ఇక్కడ రేడియస్ ఏమవుతుంది, ఇది మనకి 14 అవుతుంది అనమాట. మొత్తం కలిపితే 28, అందులో ఇది హాఫ్ ఉండిద్ది అనమాట. అవునా. సో π అంటే మనకి 22/7 ఇంటూ r² అంటే 14² అనమాట. సో 14 × 14 అనమాట. ఎంత గడ్డి 22 రోజులకు సరిపోద్ది. అవునా. అయితే ఈ మిడిల్లో ఉన్న గడ్డి ఎన్ని రోజులకు సరిపోద్ది అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చెప్పండి, ఈ మిడిల్లో ఉన్న గడ్డి ఎలా వస్తుందో చెప్పండి. టోటల్ స్క్వేర్లోంచి
టోటల్ స్క్వేర్లోంచి ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ తీసేసామనుకోండి, ఈ మిడిల్లో ఉన్న గడ్డి వచ్చింది, అవునా? సో టోటల్ స్క్వేర్ యొక్క ఏరియా అంటే ఏమవుతుంది, 28 స్క్వేర్ అవుతుంది. 28 స్క్వేర్ అవుతుంది అనమాట, అవునా కదా? 28 స్క్వేరు, అందులోంచి క్వార్టర్ సర్కిల్స్ని తీసేయాలన్నమాట. సో క్వార్టర్ సర్కిల్స్ 4 కాబట్టి ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. సర్కిల్ ఏరియా అంటే ఇప్పుడే మనకు వచ్చింది, ఇదిగోండి ఇది, అది తీసేయాలి. సో 22/7 ఇంటూ 14 ఇంటూ 14 అనమాట, 14 ఇంటూ 14 ఇది మనకి ఈ మిడిల్లో ఉన్న ఏరియా అవుతుంది. ఆ ఏరియా ఎంతో, అది ఎన్ని రోజులకు సరిపోతుందో కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా? సో చూడండి, ఇక్కడ 7 1 టైం పోతుంది, 7 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 22 1 టైము, 22 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ ఈ వాల్యూ కనుక్కుందాం ముందు. సో ఈ వాల్యూ ఏమవుతుందంటే 28 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి, 784 అవుతుంది అనమాట. 28 స్క్వేర్ అంటే 784 అవుతుంది, అవునా? అలాగే ఇక్కడ 7 1 టైము, 7 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇంటూ 22 అంటే 44 అవుతుందా, 44 ఇంటూ 14 అంటే మనకి ఎంత అవుతుందంటే 44 ఇంటూ 10 చేయి 440 అవుతుందా, 440 ప్లస్ 4 ఇంటూ 44 అంటే ఎంత అవుతుంది, 176 అవుతుందా, 176. టోటల్గా 616 అయిద్దా, 616. సో 616 తీసేసే ఏమవుతుంది, 14లోంచి 6 పోతే 8, అలాగే 7లోంచి 1 పోతే 6, 7లోంచి 6 పోతే 168 అవుతుందా. సో ఓవరాల్గా వాల్యూ ఎంత అవుతుందంటే, ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత అవుతుందంటే 168 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 168 అవుతుంది, అవునా? సో ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 84 టైమ్స్ పోతుందా, అవునా కదా? 2 8 16, 2 4 8 సరిపోతుంది కదా. అలాగే ఇక్కడ 14 1 టైము, 14 ఇక్కడ 6 టైమ్స్. సో 6 అటు పంపించేస్తే ఏమవుతుంది, క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది, 6 డేస్ అవుతుంది అనమాట, అవునా కదా? సో 6 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడంటే, ఈ ఆవులకి అందుబాటులో ఉన్న గడ్డి ఏదైతే ఉందో, అది వాటికి కంప్లీట్గా 22 డేస్కి సరిపోతుంది అన్నాడు. అర్థమైందా? సో వీటికి అందుబాటులో ఉన్న గడ్డి అంటే ఏమవుతుంది, ఈ ఆవు ఇలా వెళ్ళి ఇది మొత్తం తిరిగి వచ్చింది, అవునా? అంటే ఈ గడ్డి ఈ ఆవుకి అవైలబుల్గా ఉంటుంది, అవునా? ఇక్కడున్న ఆవు వచ్చేసి ఇలా వచ్చి ఈ మొత్తం ఇలా తిరిగేసి వచ్చింది. సో ఇక్కడున్న గడ్డి దీనికి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడున్న ఆవు ఇలా వెళ్ళిద్ది అనమాట, ఇది అవైలబుల్గా ఉండిద్ది. ఇక్కడున్న ఆవుకి ఇది అవైలబుల్గా ఉండిద్ది, అవునా? సో ఈ టోటల్గా అవైలబుల్గా ఉన్న గడ్డి ఏదైతే ఉందో, అంటే క్వార్టర్ సర్కిల్స్లో గడ్డి ఏదైతే ఉందో అది వీటికి 22 డేస్కి సరిపోతుంది. సో దాంట్లో ఉన్న క్వార్టర్ సర్కిల్స్లో ఉన్న గడ్డి అంటే ఏమవుతుంది, ఏరియా అనమాట. సింపుల్గా ఏరియా అంటే ఏమవుతుంది, 4 ఈక్వల్ క్వార్టర్ సర్కిల్స్ కాబట్టి అది కంప్లీట్గా మనకి సర్కిల్ అయిపోతుంది. సర్కిల్ ఏరియా కాబట్టి πr స్క్వేర్ వాల్యూ ఎంత, ఇదనమాట. సో అది ఏదైతే ఉందో ఏరియా, దాని వాల్యూ ఎంత, 22 డేస్. ఎందుకంటే అక్కడ ఉన్న గడ్డి 22 డేస్కి సరిపోద్ది అనమాట. సో దాని వాల్యూ 22 డేస్. మనల్ని ఏమన్నాడు, వాటికి అందుబాటులో లేని గడ్డి ఏదైతే ఉందో అది ఎన్ని రోజులకు సరిపోతుంది అన్నాడు. వాటికి అందుబాటులో లేని గడ్డి అంటే అవి ఈ పార్ట్లోకి రాలేవు కదా, ఇది అందుబాటులో లేని గడ్డి అవుతుంది. సో ఈ గడ్డి ఎన్ని రోజులకు సరిపోతుంది అన్నాడు. సో ఈ గడ్డి ఎలా వచ్చింది, ఈ మొత్తం స్క్వేర్లోంచి ఈ క్వార్టర్ సర్కిల్స్ తీసేసామనుకోండి, ఈ అందుబాటులో లేని గడ్డి వచ్చింది, ఈ పార్ట్ వచ్చింది. ఆ పార్ట్ వాల్యూ కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది, 168 వచ్చింది. స్క్వేర్లోంచి క్వార్టర్ సర్కిల్స్ 4 క్వార్టర్ సర్కిల్స్ తీసేయాలి. 4 క్వార్టర్ సర్కిల్స్ అంటే ఒక సర్కిల్ అనమాట. సింపుల్గా ఒక సర్కిల్ తీసేయాలి. స్క్వేర్లోంచి కంప్లీట్ సర్కిల్ తీసేస్తే ఇది వచ్చింది. ఇది ఎంత అంటే మనకి 168 వచ్చింది, అవునా కదా? 168 వచ్చింది. అది ఎన్ని రోజులకో కనుక్కుంటే సరిపోతుంది. క్యాన్సిల్ చేసి అవతల పడితే 6 డేస్ వచ్చింది అనమాట, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 112. ఎక్కడేమన్నాడంటే, ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 8 సెంటీమీటర్స్ సర్కంస్క్రైబ్స్ ఏ స్క్వేర్, ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వ్యాసార్థం 8 సెంటీమీటర్లు గల ఒక వృత్తం ఒక చతురస్రాన్ని చుట్టి ఉంటుంది. ఆ చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడంటే, సర్కిల్ ఆఫ్ రేడియస్ 8 సెంటీమీటర్స్ సర్కంస్క్రైబ్స్ ఏ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ ఒక సర్కిల్ ఉందన్నమాట. సో ఈ సర్కిల్ ఎలా ఉందంటే చూడండి, ఇది సర్కిల్ అనమాట. దీని యొక్క రేడియస్ ఎంత అంటే 8 సెంటీమీటర్. ఇది ఎలా ఉందంటే చూడండి, సర్కంస్క్రైబ్స్ ఏ స్క్వేర్ అనమాట. సో ఈ సర్కిల్ ఎలా ఉందంటే ఒక స్క్వేర్ని సర్కంస్క్రైబ్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి మీనింగ్, సర్కిల్ అనేది స్క్వేర్కి బయట వైపు ఉంటుంది అనమాట, ఓకేనా? బయట వైపు ఉంటుంది అనమాట. సర్కంస్క్రైబ్ అన్నాడంటే బయట వైపు ఉంటుంది. సో ఏది సర్కంస్క్రైబ్ అన్నాడు, సర్కిల్ అనేది సర్కంస్క్రైబ్ అన్నాడు కాబట్టి సర్కిల్ బయట వైపు ఉంటుంది. అదే ఒకవేళ సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ చేస్తుంది అన్నాడు అనుకోండి,
సర్కిల్ అనేది ఇన్స్క్రైబ్ అన్నాడు అనుకోండి, ఇన్స్క్రైబ్ అంటే ఇన్ అనమాట, లోపల ఉంటుంది అనమాట. ఇన్స్క్రైబ్ అన్నాడంటే ఇన్ అంటే లోపల ఉంటుంది, సర్కంస్క్రైబ్ అన్నాడంటే బయట వైపు ఉంటుంది అనమాట. అది బండ గుర్తు. అది కూడా ఎలా ఉంటుందంటే టచ్ చేసే విధంగా, ఈ 4 వర్టిసెస్ని టచ్ చేసే విధంగా ఉంటుంది అది. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 8 సెంటీమీటర్స్. అవునా కదా. సో రేడియస్ ఎంత అంటే 8 సెంటీమీటర్స్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అంటున్నాడు. స్క్వేర్ యొక్క లెంత్ని సైడ్ యొక్క లెంత్ని కనుక్కోమంటున్నాడు. ఇది ఏ అనమాట. అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, నేనేం చేయబోతున్నానంటే ఈ స్క్వేర్ యొక్క డయాగ్నల్ తీసుకుంటా, సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఏమవుతుందో చెప్పండి. స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఏమైపోయింది ఇక్కడ, ఈ సర్కిల్ యొక్క డయామీటర్కి ఈక్వల్ అయింది. స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఈ సర్కిల్ యొక్క డయామీటర్కి ఈక్వల్ అయింది. సర్కిల్ యొక్క డయామీటర్ అంటే ఏమవుతుందో చెప్పండి, రేడియస్ r అయితే డయామీటర్ ఏమవుతుంది, 2r అవుతుంది. అవునా. సో సర్కిల్ పరంగా చూస్తే ఈ లైన్ ఏంటి, ఇది డయామీటర్ 2r. అదే స్క్వేర్ పరంగా చూస్తే ఈ లైన్ ఏంటి, ఇది డయాగ్నల్ అనమాట. డయాగ్నల్ అంటే ఏమవుతుంది, ఏ అయితే డయాగ్నల్ ఏమవుతుంది, √2a అవుతుంది. √2a అవుతుంది అనమాట. అవునా కదా, √2a అవుతుంది. అవునా. సో ఈ రెండు ఈక్వల్. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, రేడియస్ 8 సెంటీమీటర్స్. 2 × 8 16 అవుతుందా, 16/√2 ఈజ్ ఈక్వల్ టు ఏ. అయిపోయింది ఆన్సర్ ఇంకా. సో 16 ఎలా రాసుకోవచ్చు, 8 × 2గా రాసుకోవచ్చు. 2 అంటే √2 × √2 రాయొచ్చా, √2 × √2/√2 ఈక్వల్ టు ఏ. √2 గెట్ క్యాన్సిల్డ్, 8√2 అనేది ఆన్సర్ అనమాట. అర్థమైందా. సో అలా మనకి 8√2 అనేది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కండిషన్ గుర్తుంటే సరిపోతుంది అనమాట. కండిషన్ ఏంటి, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్ అనమాట. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్. ఈ కండిషన్ గుర్తుంటే ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 113. ఇక్కడ ఏమంటాడంటే ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 21 సెంటీమీటర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, 21 సెంటీమీటర్ల భుజం గల చతురస్రంలో గీయగలిగే అతిపెద్ద వృత్తం యొక్క విస్తీర్ణం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో చూడండి, ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ క్యాన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 21 సెంటీమీటర్స్ ఈజ్ అంటున్నాడు. ఓకేనా. సో స్క్వేర్ ఆఫ్ సైడ్ 21 సెంటీమీటర్స్ అంటున్నాడు. సో స్క్వేర్ ఒకటి ఇచ్చాడు, దాని యొక్క సైడ్ ఎంత అంటే స్క్వేర్ ఒకటి ఇచ్చాడు, దాని యొక్క సైడ్ ఎంత అంటే మనకి 21 సెంటీమీటర్స్ ఇచ్చాడా, 21 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనమాట. అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి ఇన్స్క్రైబ్డ్ ఇన్సైడ్ ది స్క్వేర్ అంటున్నాడు. ఓకేనా. అంటే ఇక్కడ ఇన్స్క్రైబ్ అంటే ఏంటి, లోపల పెట్టడం అనమాట. లోపల పెట్టడం. ఇన్ అన్నామంటే లోపల ఉంటుంది. ఏది ఉంటుంది, లార్జెస్ట్ సర్కిల్ ఉంటుంది అనమాట. అంటే దీని లోపల ఉండే లార్జెస్ట్ సర్కిల్ అనమాట. దీని లోపల ఉండే లార్జెస్ట్ సర్కిల్, దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి, దీని లోపల ఉండే లార్జెస్ట్ సర్కిల్ అంటే ఎలా ఉంటుందో చెప్పండి. దీని లోపల ఉండే లార్జెస్ట్ సర్కిల్ అంటే ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సర్కిల్ కూడా ఎలా ఉండాలి, టచ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఈ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సర్కిల్ ఏరియా అంటే πr² అవుతుంది. πr² అంటే ఎంత అవుతుంది చెప్పండి, 22/7 ఇంటూ r² అనమాట, ఇంటూ r². సో r మనం కనుక్కుందాం, దాన్ని బట్టి ఇక్కడ ఏరియా కనుక్కుందాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఇది సెంటర్ కదా, ఇది సెంటర్ అనమాట. అవునా. అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి, ఈ సెంటర్ గుండా ఇలా ఒక లైన్ డ్రాప్ చేస్తా. సో ఇదేమవుతుంది, నాకు డయామీటర్ అవుతుందా. అవునా కదా. సో ఇదేమవుతుందంటే నాకు డయామీటర్ అవుతుంది. అవునా. సో ఇలా పర్పెండిక్యులర్గా తీసుకున్నా, ఇది వచ్చేసరికి సెంటర్ అనమాట. అవునా. సో ఇది చూస్తే స్క్వేర్ పరంగా చూస్తే ఇదేమవుతుంది, ఇది సైడ్ లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఎంత, సైడ్ కదా 21 సెంటీమీటర్స్. అప్పుడు ఇది కూడా ఏమవుతుంది, ఈ మొత్తం కూడా 21 సెంటీమీటర్స్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి. అవునా కదా, పర్పెండిక్యులర్గా తీసుకున్నా. అవునా కదా. సో స్క్వేర్ పరంగా చూస్తే ఈ లైన్ ఏంటంటే సైడ్ అనమాట. ఎంత 21 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్. అవునా. అదే సర్కిల్ ప్రకారం చూస్తే అది డయామీటర్ అవుతుంది అనమాట. డయామీటర్ అంటే 2 times ఆఫ్ రేడియస్. స్క్వేర్ పరంగా చూస్తే సైడ్, సర్కిల్ పరంగా చూస్తే డయామీటర్. అవునా. సో రెండు సేమే కదా, ఈక్వల్ అనమాట. r ఈక్వల్ టు ఏమవుతుంది,
అవుతుంది 21/2 అవుతుందా. సో ఇక్కడ మనకి ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్, పై అంటే 22/7, ఆర్ స్క్వేర్ అంటే 21/2 ఇంటూ 21/2 అనమాట. కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. చూడండి ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. 2 1 టైము, 2 ఇక్కడ 11 టైమ్స్, 7 1 టైము, 7 ఇక్కడ 3 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 10.5 టైమ్స్, 10.5 టైమ్స్, 3 ఇంటూ 10.5 అంటే ఎంత అవుతుంది 31.5 అవుతుందా. 31.5 ఇంటూ 11 కదా, 11 అనమాట. అంటే ఇక్కడ మనకి ఇంటూ 11 కాబట్టి 11 మల్టిపుల్ ఉండాలి, 11 మల్టిపుల్ ఉండాలి అవునా. సో ఇక్కడ చూడండి 3 7 10 అవుతుంది, 10 ఇక్కడ 4 డిఫరెన్స్ ఎంత 6. మనకి డిఫరెన్స్ ఎలా ఉండాలి 11 మల్టిపుల్ ఉండాలి అవునా కదా. సో రాంగ్ ఆప్షనా, ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకే అలాగే 3 1 ఎంత అవుతుంది 4. అలాగే ఇక్కడ 5 5 10, 4 ఇక్కడ 10 డిఫరెన్స్ ఎంత 6 అంటే 11 మల్టిపుల్ కాదు, రాంగ్ ఆప్షన్ అవునా. అలాగే ఇక్కడ 3 6 9 అవునా, 4 5 9 డిఫరెన్స్ ఎంత 0 ఆర్ 11 మల్టిపుల్. సో ఇది దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 3 0 అంటే 3 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే 10 అవుతుందా, 10 అవుతుంది. 10కి 3కి డిఫరెన్స్ ఎంత 7 కాబట్టి మనకి 11 మల్టిపుల్ కాదు కదా, రాంగ్ ఆప్షన్ అనమాట. ఇంటూ 11 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ అనమాట. 11 మల్టిపుల్ అంటే 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేయండి. చెక్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అలాగే సమ్ ఆఫ్ ది ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ వాటికి డిఫరెన్స్ అనేది 11 మల్టిపుల్ ఉండాలి. సో ఒక చోటే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. లేదు మీరు నార్మల్గా చేసుకున్నా నో ప్రాబ్లం. సో 11తో మల్టిప్లై చేసేటప్పుడు ఎలా చేస్తారంటే చూడండి, ఇక్కడ 5 ఉంది కదా, 5 తీసుకో. 5కి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయి, ఎంత అవుతుంది 5 + 1 6 అవుతుందా 6. 1కి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయి, 1 + 3 4 అవుతుందా 4. 3కి నెక్స్ట్ నెంబర్ యాడ్ చేయి, లేదు కదా కాబట్టి 3 అలాగే తీసుకో. అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి పాయింట్ తర్వాత 1 డిజిట్. సో అలా సింపుల్గా మల్టిప్లై చేయాలన్నమాట. సో 346.5 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 21 అంటే ఏంటి, ఇది సైడ్ అనమాట, స్క్వేర్ యొక్క సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, ఇది డయామీటర్ అనమాట. 2 టైమ్స్ ఆఫ్ రేడియస్ అంటే డయామీటర్ అనమాట. సో ఈ కండిషన్ తెలిస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 114. ఎక్కడేమన్నాడు అంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఎ ప్యారలగ్రామ్ విత్ బేస్ 44 సెంటీమీటర్స్ అండ్ హైట్ 22 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 44 సెంటీమీటర్లు ఆధారం మరియు 22 సెంటీమీటర్లు ఎత్తు గల సమాంతర చతుర్భుజం యొక్క విస్తీర్ణం ఎంత అన్నాడు. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ చెప్పలేదు కానీ డైరెక్ట్గా ఫార్ములా అనమాట, ఓకేనా. సో ఇది ప్యారలగ్రామ్ అనమాట. సో ప్యారలగ్రామ్లో మనకి ఎలా ఉంటుందంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటే అదే విధంగా ప్యారలల్గా ఉంటాయి అనమాట. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే అదే విధంగా ప్యారలల్గా ఉంటాయి అవునా. సేమ్ ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ ఈ రెండు ఆపోజిట్ కదా, ఈ రెండు ప్యారలల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఈక్వల్గా ఉంటాయి అనమాట, ఓకేనా. అయితే దీని యొక్క ఏరియా ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఏమవుతుందంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట. బేసు అదేవిధంగా హైట్ ఈ రెండు ఇచ్చాడంటే డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఏమవుతుందంటే బేస్ ఇంటూ హైట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అది మరి బేస్ ఎంత ఇచ్చాడు మనకి, బేస్ 44 సెంటీమీటర్సా, 44 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు 22 సెంటీమీటర్సా, అవునా కదా, హైట్ 22 సెంటీమీటర్స్ అనమాట. సో ఇది మనకి ఏరియా అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దామంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడానికి 4 2s 8 కదా. సో అన్నిట్లో 8 ఉంది కాబట్టి వర్కౌట్ అవ్వదు, డైరెక్ట్ కొట్టేసి ఇక్కడ చూడండి 44 × 22 చేయండి. 2 × 44 అంటే 88 అవుతుంది. ఒకటి వదిలేసి 2 × 44 అంటే 88 ఎంత అవుతుంది 968 అవుతుందా, అవునా కదా. సో 968 దట్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 115. ఎక్కడేమన్నాడు ద లెంత్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఈజ్ 4x² - 7xy + y² meters and its height is x + y meters. Find the area of the parallelogram when x = 3 and y = -2 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆధారం 4x² - 7xy + y² మీటర్లు మరియు ఎత్తు x + y మీటర్లు, x = 3 y = -2 అయితే విస్తీర్ణం ఎంతో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో చూడండి
ఇక్కడ ఏమన్నాడు లెంత్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఏ ప్యారలగ్రామ్ ఈజ్ 4x² - 7xy ప్లస్ y² మీటర్స్ అనమాట. సో ఇది బేసు. అదేవిధంగా హైట్ ఇచ్చాడు ఎంత అంటే x + y మీటర్స్. బేసు హైట్ ఇచ్చేసి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా? సో ఏరియా ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఏరియా ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అవుతుందా, బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఎంత అంటే ఇది బేస్ ఇంటూ హైట్ ఎంత అంటే x + y హైట్ అనమాట. అవునా? అయితే ఇక్కడ మనకి x = 3 ఇచ్చాడు, y = -2 ఇచ్చాడు. అవునా? సో ఈ వాల్యూస్ ఇచ్చేసి ఏరియా కనుక్కోమన్నాడు. బేస్ వాల్యూ ఏమవుతుందో చెప్పండి, 4 × x². x² అంటే 3² ఎంత అవుతుంది, 9 అవుతుందా, -7 × xy అంటే x అంటే 3, y అంటే -2 ఎంత అవుతుంది, -6 అవుతుందా, -6 అవుతుంది అనమాట. అవునా? ప్లస్ y² అంటే +4 అవుతుందా, +4 అవుతుంది అనమాట. ఓకే. అలాగే x + y అంటే ఇది మొత్తం కలిపి బేస్ అనమాట. ఇది మొత్తం బేస్. అదేవిధంగా ఇదంతా కూడా మనకి హైట్ అనమాట. హైట్ ఎంత అంటే x + y. x 3, y -2. x + y అంటే 1 అవుతుందా, 1 అనమాట. అయిపోయింది ఆన్సర్ ఇంకా. సో 4 × 9 అంటే 36. 36 + 42 + 4 42 + 4 అనమాట. సో ఇక్కడ చూస్తే ఎంత అవుతుందంటే ఈ రెండు కలిపితే 40 42 అంటే 82 అనమాట. సో 82 స్క్వేర్ మీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 82 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఓకేనా? చూడండి మళ్ళీ సేమ్ క్వశ్చన్ అనమాట. ఇందాక ఏదైతే క్వశ్చన్ ఉందో సేమ్ క్వశ్చన్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 116. ఇక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ప్యారలగ్రామ్ హూజ్ బేస్ ఈజ్ 3x - 5y + 4 మీటర్స్ అండ్ హైట్ ఈజ్ x - 5y మీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆధారం 3x - 5y + 4 మీటర్లు మరియు ఎత్తు x - 5y మీటర్లు. దాని విస్తీర్ణాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కాకపోతే ఇందాక ఏంటంటే మనకి వాల్యూస్ ఇచ్చాడు. అవును కదా, బేస్ హైట్ ఇచ్చేసి వాల్యూస్ ఇచ్చాడు. x = 3, y = -2 అనేసి. కానీ ఇక్కడ వాల్యూస్ ఇలా డైరెక్ట్గా ఇది ఇచ్చేసేసి x/yలో ఇచ్చేసి డైరెక్ట్గా ఏరియా కనుక్కోమంటాడు అనమాట. అవునా కదా? సో ఇక్కడ ఏరియా ఆఫ్ ద ప్యారలగ్రామ్ ఏమవుతుంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అవుతుంది. బేస్ ఎంత మనకి, బేస్ ఈజ్ 3x - 5y + 4. 3x - 5y 3x - 5y + 4 అనమాట. అవునా? ఇంటూ హైట్ అనమాట. హైట్ ఎంత, x - 5y అనమాట. అవునా కదా? సో ఇక్కడ మనం మొత్తం చేయొచ్చు, లేదంటే త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళొచ్చు అనమాట. త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ ఎలాగంటే చూడండి, ఇక్కడ x² టర్మ్స్ తీసుకుంటే అన్ని 3x² ఉన్నాయి. అవునా? సో దీని నుంచి మనం ఎలిమినేట్ చేయలేం కదా. అన్ని సేమ్ ఉన్నప్పుడు మనం ఎలా ఎలిమినేట్ చేస్తాం, చేయలేం కదా. సో దాన్ని వదిలేసేయండి. అలాగే ఇక్కడ y² టర్మ్ చూస్తే +25y² ఒక చోట ఉంది, -25y² ఒక చోట ఉంది. అవునా కదా? సో రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, +or- చేంజ్తో. అవునా కదా? సో అది వెరిఫై చేద్దాం. y² అనమాట. సో ఇక్కడ y తీసుకుంటున్నా, ఇక్కడ y తీసుకుంటున్నా. అవునా? సో మల్టిప్లికేషన్ కదా ఉంది. సో ఇది ఇంటూ ఇది చేస్తే నాకేమవుతుంది, -5y × -5y అంటే ఏమవుతుంది, +25y² అయిద్దా, +25y² అనమాట. అంటే నాకు y² టర్మ్లో ఎలా ఉండాలి, +25y² ఉండాలి. మరి ఇక్కడ -25 ఉంది, -25 ఉంది. అంటే ఇవి రెండు రాంగ్ ఆప్షన్స్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి. అర్థమైందా? అదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. ఈ రెండిట్లో ఎలిమినేట్ చేయాలి. సో డిఫరెన్స్ చూసుకోవాలన్నమాట. డిఫరెన్స్ అంటే ఎక్కడ తేడాగా ఉందో అది చూసుకోవాలి. సో ఇక్కడ ఈ రెండిట్లో +25 +25 ఉంది, అక్కడ డిఫరెన్స్ ఏమీ లేదు. ఇదిగోండి -20xy ఉంది, +20xy ఉంది. సో డిఫరెన్స్ ఇక్కడ ఉందన్నమాట. సో ఈ పార్ట్లో డిఫరెన్స్ ఉంది. అవునా కదా? సో అది ఎక్కడ కరెక్ట్గా వస్తే అదే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది అనమాట. అవునా కదా? సో xy టర్మ్ తీసుకోవాలి. సో xy టర్మ్ అంటే ఏమవుతుందంటే చూడండి, ఇదిగోండి ఇక్కడ x తీసుకుంటే ఇక్కడ y తీసుకుంటా, మల్టిప్లై చేస్తే xy వచ్చిద్దా, 3x × -5y అంటే -15xy అయిద్దా, -15xy అయింది. అవునా? అలాగే ఇక్కడ y తీసుకుంటా, ఇక్కడ x తీసుకుంటా, మల్టిప్లై చేస్తే మళ్ళీ xy టర్మ్ వచ్చింది అనమాట. సో -5y × x -5xy అయిద్దా, -5xy అనమాట. సో xy టర్మ్ అంటే ఈ రెండు తీసుకుంటే xy టర్మ్ వచ్చింది, ఈ రెండు తీసుకుంటే xy టర్మ్ వచ్చింది. అవునా? సో -5y × x అంటే -5xy. సో ఏమవుతుంది ఫైనల్గా, -20xy అనమాట. సో మనకి ఇక్కడ రెండు వేరువేరుగా ఉన్నాయి కదా, ఈ రెండు
రెండు ఆప్షన్స్లో ఒకటి దాన్ని ఎలిమినేట్ చేయాలి, అవునా. సో ఇక్కడ -25 -20xy రావాలి. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ రాలేదనమాట. కాబట్టి ఇది కూడా ఫెయిల్ అవుతుంది, డైరెక్ట్గా ఇది ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మాకు వద్దు బాబు అనుకుంటే నార్మల్గా మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఈ రెండిట్లో ఎలా అయినా సరే మీరు చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.